మైనా స్టోరీస్. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో రాణి అనే ఒక యువతి ఉంటుంది. రాణి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వంటలు చేస్తూ ఉంటుంది. ఆమెకి సుగుణమ్మ అనే వయసైపోయిన ఒక ముసలి అమ్మ ఉంటుంది. వాళ్ళది చాలా పేద కుటుంబం. సుగుణమ్మ కూతురికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు కట్నకానుకలు ఇచ్చుకోలేని పేదవాళ్లు కావటంతో ఒక్క సంబంధం కూడా రాదు. దాంతో ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటోనమ్మా రాణి, నీకు రాణి అని పేరు పెట్టాను కానీ రాణిలాంటి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను. అమ్మా, నువ్వు అలా బాధపడొద్దు. ఒకందుకు నాకు పెళ్లి కాకపోవటం మంచిదేలే. ఇందులో మంచేముందమ్మా? అదేనమ్మా, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నిన్ను చూసుకునేదెవరు? నాదేముందమ్మా, అంతా అయిపోయిందాన్ని. రేపో మాపో కాలం చేస్తాను. కానీ నీకు బోలెడంత జీవితం ఉంది. అప్పటి వరకైనా నిన్ను చూసుకోవటానికి నేనిక్కడే ఉండాలి కదా. అవసరం లేదమ్మా. చేతనైనన్ని రోజులు నా పని నేను చేసుకుంటాను. చేతకానప్పుడు ఏదో ఒక ఆశ్రమంకి వెళ్ళి చేరతాను. అదేంటమ్మా అలా మాట్లాడతావు? కన్న కూతుర్ని నేనుండగా అనాథాశ్రమంలో చేరే కర్మ నీకెందుకు? నాకు పెళ్ళైన తర్వాతైనా సరే నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను. మా ఆయనకు అత్తగారికి చెప్పి నిన్ను కూడా నాతో పాటే తీసుకెళ్తాను. అదంత సులువు కాదు తల్లి. అలా నూటికో కోటికో ఒక్కరే ఒప్పుకుంటారు. అయినా నేను నీతో పాటు మీ అత్తగారింటికి రావటం బాగోదు. మీకు లేనిపోని భారం. అలాగని చెప్పి కన్న తల్లిని అనాథలాగా ఆశ్రమాల పాలు చేయమంటావా? తప్పత్తల్లి, నా తలరాత అలా రాసిపెట్టుంది. అమ్మా, అసలు ఆడపిల్లే ఎందుకు అత్తారింటికెళ్ళాలి? భర్తే భార్య ఇంటికి రావచ్చు కదా. అదెలా కుదురుతుంది తల్లి? మగాడు సంపాదించేవాడు, సంసారాన్ని ఈదుకొచ్చేవాడు. కుటుంబ భారం అతని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంటిపైన పెత్తనం కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ మగాడికే ఉంటుంది. మన పూర్వీకుల కాలం నుండి కూడా మన సమాజంలో మగాళ్ల మాట చెల్లుబాటు అవుతుంది. అందువల్ల ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళవలసిందే. అదేంటమ్మా అలా అంటావు? ఈ రోజుల్లో ఆడవాళ్లు కూడా పనికెళ్ళి సంపాదిస్తున్నారు కదా. నిజమేనమ్మా రాణి. కాకపోతే ఆడది ఏ పనికి పోకుండా పూర్తిగా ఇంటి పట్టున కూర్చున్నా కూడా ఎవ్వరూ ఏమీ అనరు. అదే మగాడు పనికి పోకుండా ఇంట్లో కూర్చుంటే ఈ సమాజం ఒప్పుకోదు కదా. అర్థమైందమ్మా అని అనుకుంటారు. మరొక ఊరిలో వినయ్ అనే యువకుడు ఉంటాడు. అతను పట్నంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు కూడా వినయ్కి పెళ్లి చేయటం కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు. కానీ అతను ఒప్పుకోడు. రేయ్, నీకు పెళ్లి చేయటం ఇక మా వల్ల కాదురా. అలాగంటే ఎలాగమ్మా? కాస్త ఓపిక చేసుకోండి. ఏంట్రా ఓపిక చేసుకునేది? ఇప్పటికి 100 సంబంధాలు చూశాం. ఒక్కదానికి ఒప్పుకోలేదు. ఇంకెన్ని చూడమంటావు? అమ్మా, నా ఆలోచన నీకు తెలియదు. నాకు బాగా డబ్బున్న అమ్మాయి భార్యగా రావాలి. ఆ ఆశ నాకు కూడా ఉందిరా. కానీ మన స్తోమత కూడా చూసుకోవాలి కదా. పిండిని మించిన రొట్టె ఎలా వస్తుంది చెప్పు? అదృష్టం రాసిపెట్టుంటే దొరుకుతుందమ్మా. ఏమోరా, నాకు నమ్మకం లేదు. మన స్తోమతకి తగ్గవాళ్లలో ఈ చుట్టుపక్కల అందరమ్మాయిలు అయిపోయారు. నువ్వు కంగారు పడకమ్మా. అన్నిటికీ కంగారు పడుతుంటావు. డబ్బున్న అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది అని అతని తల్లిదండ్రులకు నచ్చచెప్తాడు. ఒకరోజు ఉదయం రాణి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే గుడికి వచ్చిన రాణి స్నేహితురాలు వందన, ఏంటే రాణి, పొద్దున్నే దేవుణ్ణి కాకా పట్టటం మొదలుపెట్టావు? నీ పెళ్లి గురించే కదా? అవునే, తప్పుతుందా మరి? సర్లే, నువ్వు కానివ్వు. నేనలా కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొని వచ్చి నీతో జాయిన్ అవుతాను అని చెప్పి గుడి లోపలికి వెళ్ళిపోతుంది వందన. అప్పుడే పూజారిగారు పూజ చేసి భక్తులకి హారతి ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక ఆవిడ, ఏంటి పూజారిగారు, ఈ మధ్య ఆ రాణి ప్రతి సోమవారం శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తుంది? దేవుణ్ణి ప్రార్థించడానికి కారణం కావాలటమ్మా. ఆ పక్కనే ఉన్న మరో ఆవిడ, అంటే పూజారిగారు, ఆ అమ్మాయిని చూస్తుంటే గట్టి కోరికేదో కోరుకున్నట్లుగా ఉంది. ఈ వయసులో ఉన్న ఆడపిల్లలకి పెళ్లి కావాలనే కోరిక తప్ప ఇంకేముంటుందమ్మా? ఏంటో ఈ కాలం పిల్లలు
పెళ్ళిళ్ళ కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. అదే మా కాలంలో అయితే పెళ్లి చేస్తామంటే ఇప్పుడెందుకు అనేవాళ్ళం. కానీ ఈ కాలం పిల్లలు మాకు ఎప్పుడు పెళ్లి చేస్తారు అని మొహానే అడుగుతున్నారు. అప్పుడు అక్కడే ఉన్న వందన, కాలం మారుతుంది కదా అత్తా, ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? అయినా మీ కాలంలో కాణి కట్నం లేకుండా మీకు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళయ్యాయి. కానీ ఇప్పుడు లక్షల లక్షల కట్నాలు అడుగుతున్నారు. మా పరిస్థితులు మీకు తెలుసు కదా. అందుకే కట్నం తీసుకొని మంచి సంబంధం దొరకాలని ఆ దేవుణ్ణి కాకాపడుతున్నాం అని చురక అంటించి రాణి దగ్గరికి వెళ్ళిపోతుంది వందన. చూసావా వదినా, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎట్లా సమాధానం చెప్పిపోతుందో చూడు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అయినా రాణి ప్రదక్షిణాలు చేస్తుంది తనకు పెళ్లి కావాలనే. అయినప్పటికీ అది తన కోరిక కాదు, వాళ్ళ అమ్మగారి కోరిక. ఆవిడికి ఓపిక లేక కూతురు చేత చేయిస్తుంది. ఏదైతే మాకెందుకులే, పదవదినా వెళ్దాం ఇంటికి అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఓ రోజు వినయ్ అతను పనిచేసే కంపెనీ మేనేజర్తో కలిసి ఓ బార్లో తాగుతూ ఉంటాడు. ఏంటి వినయ్, ఏంటి సంగతే? ఇంతకుముందు ఎన్నిసార్లు ట్రీట్ అడిగినా డబ్బుల్లేవు అని తప్పించుకునేవాడివి. ఇప్పుడు నేను అడగకుండానే పిలిచి మరీ ట్రీట్ ఇస్తున్నావు. పెళ్లి చూపుల్లో సెంచరీ కొట్టినందుక? కంగ్రాట్స్ సెంచరీ పెళ్లి కొడుక. అబ్బా, నన్ను అలా పిలవకండి సార్. నన్నేం చేయమంటావయ్యా? నువ్వే అలా పిలిపించుకుంటున్నావు. పట్టు వదలని విక్రమార్కుళ్లాగా నువ్వు కూడా అలుపెరక్కుండా పెళ్లి చూపులపై దాడి చేస్తున్నావు కదా. ఏం చేయమంటారు సార్? నేను కోరుకున్న అమ్మాయి దొరకాలి కదా. ఇంకెప్పుడు దొరుకుతుందయ్యా? మీరు తలుచుకుంటే దొరుకుతుంది సార్. అదేంటయ్యా, నేను తలుచుకుంటే నీకు అమ్మాయి ఎలా దొరుకుతుంది? చాలా సింపుల్ సార్. అబ్రాడ్లో ఉన్న మన కంపెనీలో వర్క్ చేయటానికి మన బ్రాంచ్ నుంచి ఒక క్యాండిడేట్ని అక్కడికి పంపించమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయట కదా. పైగా మన చైర్మన్ గారు ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసే బాధ్యత మీ నెత్తిన పెట్టారట కదా. ఓ, చాలా విషయాలు తెలుసుకున్నావే. అయితే ఇప్పుడేంటి? అదే సార్, మీరు నన్ను మన చైర్మన్ గారికి సిఫార్సు కనుక చేశారంటే మీ దయతో నాకు పెళ్ళైపోతుంది. ఓహో, అదే ఆ విషయం. దీనికి వేసావా స్కెచ్? ఇందుకా ఈ సడన్ ట్రీట్? ప్లీజ్ సార్, కాదనకండి. నా పెళ్ళి మీ చేతుల్లో ఉంది. సర్లేవయ్యా, నీ మందు తాగిన కృతజ్ఞత చూపించాలి కదా. అలాగే చేస్తానులే. కానీ అందులో ఒక చిన్న చిక్కుందయ్యా. ఏంటి సార్ అది? మన చైర్మన్ గారు ఆ పోస్ట్ కోసం పెళ్ళైన అబ్బాయినే సెలెక్ట్ చేయమన్నారు. అవునా? ఎందుకు సార్? ఫారిన్ కంట్రీలో అమ్మాయిలు ఎంత స్పీడ్గా ఉంటారో నీకు తెలిసిందే కదా. బ్యాచిలర్ని పంపిస్తే పని మీద ధ్యాస కన్నా అమ్మాయిల మీద ధ్యాస ఎక్కువ పెడతారని, పనిని నెగ్లెక్ట్ చేస్తారని ఆయన ఆలోచన. మరిప్పుడు ఎలా సార్? సరే, ఒక పని చేయి. కొన్నాళ్ళు నీకు భార్యగా నటించడానికి ఎవరినైనా ఒక అమ్మాయిని మాట్లాడుకో. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఏం మాట్లాడుతున్నారు సార్? అలా ఏ అమ్మాయినైనా అడిగితే చెప్పుతో కొడుతుంది. మరి ఏం చేయమంటావు వినయ్? నువ్వు అలా చేస్తేనే నిన్ను ఫారిన్ పంపించగలను. ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఓ రోజు రాణి పట్నంలోని ఒక ఫంక్షన్లో వంట పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరుతుంది. చాలా పొద్దుపోవటంతో చీకటి పడుతుంది. చివరి బస్సు కూడా వెళ్ళిపోతుంది. వేరే దారి లేక రాణి బిక్కుబిక్కుమంటూ ఒక్కతే రోడ్డుపై నిలబడి ఉంటుంది. అదే సమయంలో వినయ్ కూడా బైక్పై ఇంటికి వస్తూ ఉంటాడు. రోడ్డుపై ఒంటరిగా ఉన్న రాణి వినయ్ కంట పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏ ఊరు మీది? ఈ పక్కూరేనండి, కాకపోతే లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. నాకు ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు. అలాగా, మాది కూడా మీ పక్కూరేనండి. మీరేమనుకోనంటే రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి అని రాణి బైక్ ఎక్కుతుంది. ఇంత రాత్రివేళ మీరొక్కరే వస్తున్నారేంటి? తప్పదు కదండి, బతుకు తెరువు కోసం. ఎవరినైనా తోడు తెచ్చుకోవాల్సింది. మా అమ్మ తప్ప నాకెవ్వరూ లేరు. తను కూడా వయసు పైబడిపోయిన ఆవిడ. మనస్సులో వినయ్, ఈ అమ్మాయి మాటలను బట్టి చూస్తే పేద అమ్మాయిలాగా ఉంది. మిగతా వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం అని అనుకొని ఆ కొద్దిసేపట్లోనే రాణి గురించి, తన ముసలి తల్లి గురించి, తన కుటుంబ పరిస్థితి గురించి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు వినయ్ మనస్సులో, నాకు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఇలాంటి అమ్మాయే కరెక్ట్ అని అనుకుంటాడు.
రాణిగారు, మీ కథ విన్నాక ఆ దేవుడిపై నాకు చాలా కోపంగా ఉందండి. అయ్యో ఎందుకండి? మీలాంటి మంచి అమ్మాయికి ఇన్ని కష్టాలు పెడతాడా? అయ్యో అలా అనకండి. నేను ఎన్నో పెళ్లి సంబంధాలు చూశాను, కానీ మీలాగా మంచితనం, అందం, ఓర్పు, సహనం అన్నీ కలగలిపిన అమ్మాయిని మిమ్మల్నే చూస్తున్నాను. మీకిష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ మాటకి రాణి ఆశ్చర్య ఆనందాల్లో మునిగిపోతుంది. నిజమా? అవును. ఇదేనండి మా ఇల్లు, ఇక్కడ ఆపండి. రాణి బైక్ దిగుతుంది. రండి లోపలికి వెళ్దాం, మా అమ్మని పరిచయం చేస్తాను. లేదండి, రేపు మా వాళ్లతో మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడతాను అని చెప్పి బైక్పై వెళ్ళిపోతాడు వినయ్. రాణి తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకొని సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.